ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి దేవాది దేవుడైన యేసయ్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి ప్రేమపూర్వకమైన వందనాలు, అట్లాగే సంఘం అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. ఎన్ని గంటలకు ముగించాలి సార్? 3:30-4 అయితే పర్లేదా? అంటే మీ ఇష్టం కాకుండా మీ ఇష్టం ఏంటో చెప్తే బాగుంటుంది. ఓకే సరే. మొత్తానికి నాకు ఈ చర్చ్ దగ్గర రావడానికి చాలా సంతోషం. ఎందుకంటే అందరూ చందాలు పోగు చేసి అది చేసి ఇది చేసి మందిరాలు కడతారు, కానీ పాపం సార్ అయితే ఆయన డబ్బులతోటి ఓన్గా కట్టుకున్నాడు. అందుకని చాలా సంతోషం. అది కాకుండా మరి ఇక్కడికి వచ్చిన 2 సార్లు వస్తే 2 సార్లు భోజనం పెట్టడానికి పంపించలేదు. మరి ఇవాళ కూడా మాకేమైనా భోజనం కనుక అరేంజ్ చేస్తారేమో. చేయొద్దు. యాక్చువల్గా వచ్చిందే వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి మేము ఈ పరిసర ప్రాంతానికి. అయితే 1 గంట సేపు వచ్చి వాక్యం వినిపోదామని వచ్చాం. అందుకని మా కోసం ఏమి ఏర్పాటు చేయొద్దు. ఈరోజు ఏం చెప్పినా యేసునామములో తినేది లేదు. మీ కొరకు మేమేమి ఇక్కడ ఏం చేయలేదు. కాకపోతే అందరి కొరకు ఈరోజు మామూలు సంఖ్య భోజనాలు ఉంటాయి, అందులో మీరు పాల్గొనండి. వరకు ఓకే, థ్యాంక్ యూ. ఒకవేళ అందరి కోసం చేసినా కూడా మా కోసం అంటూ కొంతమంది చేశారు కాబట్టి తినాలి. అందుకని ఇవాళ ఒక్కరోజు సెలవు మాకు. సరే, అయితే నేను పాపం ఆయన బ్యాంకు మేనేజర్గా రిటైర్ అయ్యి ఆయన బాగా చదువుకుని ఆయన మంచి జ్ఞానవంతుడు. నేను సార్ ముందు వాక్యం చెప్పేంత గొప్పోటి కాదు, కానీ ఏదో నాకు తెలిసిన 4 మాటలు చెప్తాను. ఏమనుకోకుండా అందరూ గ్రహించండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, మరి మీలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో మరి హైందవులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అందరూ అనుకుంటున్నారు నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అంటే అయ్యేదో నమ్ముతున్నానులే, నేను కూడా ప్రభువుని కలిగి ఉన్నానులే అని ఒక భ్రమలో ఉండిపోయాడు. నమ్మటం వేరు, బాప్తిసం వేరు కాదు, 2 ఒకటే. ఎవరైతే యేసు ప్రభు దేవుడు అని నమ్ముతామో, నమ్మిన వాళ్ళు ప్రతి ఒక్కరూ తొందరగా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితేనే రక్షణ పొందినట్టు. ఓన్లీ నమ్మటం వల్ల రక్షణ పొందినట్టు కాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు మాత్రమే రక్షింపబడు. అదే చెప్తున్న వాక్యం. మరి మీలో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది వచ్చారు? చేతులెత్తండి. మరి బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి తొందరగా తీసుకోండి అమ్మా. ఓన్లీ యేసు ప్రభువు నమ్మటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. బాప్తిసం తీసుకుంటేనే ఉపయోగం ఉంది. వాక్యం సెలవిస్తున్నా, నేను కాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను. అంటే నువ్వు బాప్తిసం పొందలేదు అంటే ఇంకా నువ్వు స్టిల్ పాపంలోనే ఉన్నావు, నువ్వు రక్షణలో లేవు, నువ్వు ఇంకా పాపివే, పరిశుద్ధురాలు పరిశుద్ధుడు కూడా కాదు.